ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలోని గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం గిరిజన నాయకులు ఘనంగా నిర్వహించారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ కొమరం భీం చిత్రపటాలకు జిల్లా బంజారా సేవాలాల్ సంఘం అధ్యక్షులు రమేష్ నాయక్ విద్యార్థులతో కలిసి పూలమాలలు ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులు గిరిజన వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్ లలిత, మారుతి, నరేందర్, కృష్ణప్రసాద్, ఫాతిమా, సోని, రంజిత, రియానా, లాల్ నాయక్, రాజు, శ్రీనివాస్, మోహన్, చంద్రశేఖర్, వసంత్, విఠల్ విద్యార్థులు తదితరులు భారీగా పాల్గొన్నారు. జాతీయ గిరిజన దినోత్సవం యొక్క శుభాకాంక్షలు. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి 12 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఉన్నటువంటి ఈ యొక్క గిరిజన జాతికి సంబంధించినటువంటి వేషధారణతోని ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క ఎన్నో రోజుల నుంచి గుర్తింపు లేనటువంటి యొక్క పండుగను ఇప్పుడు అభివృద్ధి చెందుతూ గుర్తింపు చెందుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క మారుమూల తండలు కానీ ప్రతి ఒక్క విద్యార్థులు కానీ ఈ యొక్క వేషధారణతోని ఇవాళ మా యొక్క హాస్టల్లో ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పెద్దలు కూడా మా యొక్క హాస్టల్కు వచ్చి ఈ యొక్క గిరిజన యొక్క ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దాని తరపు నుంచి మా యొక్క హాస్టల్ తరపు నుంచి నేను వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గిరిజనుల ప్రపంచ దినోత్సవం టెక్మాల్ మండల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మా వేషధారణలతోటి గిరిజన దినోత్సవానికి పెద్ద ఎత్తున మేము జరుపుకోవడం జరుగుతుంది. మా గిరిజనుల సమస్యలు ఏమైనా ఈ గవర్నమెంట్ దృష్టికి పోయి మా గిరిజనులకు గుర్తింపుగా మాకు ప్రతి ఒక్కటి చేయాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాము. మా వెనుకబడ్డ తెగ జాతి కాబట్టి ఇలా ప్రపంచ గిరిజన దినోత్సవానికి జరుపుకుంటూ చాటిగా మేము గుర్తు చేస్తూ ఈ హాస్టల్లో ప్రోగ్రాం